మంచి ఒక కొత్త బిజినెస్ అండి. నాకైతే ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటిది ఒక న్యూ ఐటమ్ ఉందని కూడా తెలియదు. ఒక కుషన్స్ లాగా భలే ఉన్నాయండి. కొంచెం బిగ్గా కనిపించాలంటే మనం ఇలాంటి యూజ్ చేయొచ్చు. చాలా రిచ్ లుక్ వస్తుంది, మనం చూడొచ్చు. ఒపెరా గ్రీన్, స్టోన్స్ ఇంపీరియల్, బ్లూ మార్బల్ వచ్చి మీకు ఇటాలియన్ వైట్. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. డీలర్స్ కోసం అండ్ సబ్ డీలర్స్ కోసం చూస్తున్నారండి. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పీస్ మోట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి. ఆఫ్టర్ కరోనా చాలా మంది జాబ్స్ లూజ్ అయిపోయి ఉన్నారు కదా, మంచి అంటే చాలా బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మనం ఉన్నామండి తమిళనాడులోని కరూర్లోని బిజినెస్ బెంచ్ వారి కార్పొరేట్ ఆఫీస్లో అనమాట. వీళ్ళు వచ్చేసి అన్నీ కూడా మనకి మనం మార్బల్స్, టైల్స్ అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, వచ్చేసి మెయింటెనెన్స్ కానీ వాటికి పెట్టే కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి రిప్లికాగా వచ్చిన ఈ మార్బల్స్ కానీ టైల్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ డీటెయిల్స్ అండ్ వాళ్ళ కంపెనీ గురించి, ఇది ఎలా రన్ చేస్తారు, ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇది మీ అందరికీ ఎలా ఉపయోగపడుతుందని మనకి బిజినెస్ బెంచ్ నుంచి పర్వీన్ గారు మనతో ఉన్నారండి. నమస్తే పర్వీన్ గారు. సో మీ కంపెనీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మా కంపెనీ కరూర్లో ఉంది, తమిళనాడు. సో మా కంపెనీ నేమ్ బిజినెస్ బెంచ్. ఓకే. సో మా బ్రాండ్ నేమ్ వచ్చి మా పాలీగ్రానైట్ షీట్. ఓకే. సో ఇదే మా బ్రాండ్ అండ్ కంపెనీ నేమ్. ఓకే. సో ఇంకా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మేము చేసే ప్రోడక్ట్ చూస్తే ఇది పాలీగ్రానైట్ షీట్. ఓకే. సో ఈ పాలీగ్రానైట్ షీట్ మీకు అన్ని చోట్ల ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఓకే. సో గ్రానైట్ మీరు యూజ్ చేసారంటే సో ఒక స్టేజ్ పైన మీరు టోటల్గా బిల్డింగ్ వేయలేరు. కానీ మా పాలీగ్రానైట్ షీట్ వచ్చి మీకు తక్కువ ప్రైస్లో మీరు చాలా లుక్గా మీ ఇంటినో లేకపోతే మీ కమర్షియల్ ప్లేస్నో సో బాగా మంచిగా చేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి గ్రానైట్స్ అయితే మనం జనరల్గా ఫ్లోర్కి వేస్తాం, కానీ ఇలా గోడలకి ఎక్కువగా పెట్టలేం కదండి, బికాస్ ఆఫ్ కాస్ట్ అయితేనేమి. ఐ థింక్ అవి అంతగా ఫిక్స్ కూడా చేయలేరు, ఎక్కువ కొంచెం టఫ్ అవుతుంది అనుకుంటా. సో ఇదైతే చాలా ఈజీగా చేయొచ్చు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దీని గురించి. సో ఇది మీరు గ్రానైట్ తీసుకున్నారంటే గోడకి ఫుల్గా మీరు వేయలేరు. సో ఇంటికి ఇదేమి దానికి ఆల్టర్నేటివ్ ఇవి. ఓకే. గ్రానైట్ అండ్ మార్బల్ ఆల్టర్నేటివ్. సో మన పాలీగ్రానైట్ షీట్ ఏమంటే మీకు దాంట్లో ఎలా లుక్ వైజ్ చూపిస్తారంటే గ్రానైట్ అండ్ మార్బల్ లుక్ ఉంటుంది. సో మీరు టోటల్ గా ఇప్పుడు ఒక ఇంటికో లేకపోతే ఒక కమర్షియల్ ప్లేస్ లేకపోతే ఒక మ్యారేజ్ హాల్స్, సో ఈ చోట్లన్నీ మీరు చాలా బాగా వేయొచ్చు. సో ఆ చోట్లో మీరు టోటల్ గా గ్రానైట్ అనేది మీరు వేయలేరు. సో దానికి ఆల్టర్నేట్ మీరు దీన్ని చేస్తున్నారంటే సో మీరు గ్రానైట్ వేసిన లుక్ దీంట్లో తప్పకుండా వస్తుంది. అండ్ ఇది రీయూజబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మనకి చాలా ఈజీ ఇన్స్టాలేషన్ ఉంటుందండి. నేను రాగానే డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒకసారి చూశాను. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఉండే టైప్స్, వెరైటీస్, అందులో ఉండే ఫీచర్స్ అన్ని కూడా మనం 1 by 1 చూద్దాము. సో ఇందులో ఎలాంటి మోడల్స్ ఉంటాయి చూపిస్తారా అండి? నేను చూపిస్తాను మీకు. ఓకే. సో ఇవన్నీ మీకు పాలీగ్రానైట్ షీటే. ఇది వచ్చి మా బ్లాక్ మార్బల్. ఓకే. సో ఇది వచ్చి మీకు ఇటాలియన్ వైట్. ఇది బ్లూ మార్బల్. ఇది స్టోన్స్ ఇంపీరియల్. ఓకే. సో ఇది ఒపెరా గ్రీన్. సో ఇలాంటి మోడల్స్ మన దగ్గర 20 మోడల్స్ దాకా మన దగ్గర ఉన్నాయి. అంటే జనరల్గా మనకి గ్రానైట్లో ఉంటాయి కదా అండి ఇలాంటి మోడల్స్, ఆ మోడల్స్ అన్నీ కూడా మనకి వీటిలో దొరుకుతున్నాయండి. అండ్ మనం చూసినట్లయితే ఇది 8 by 4 అండి. మీకు సైజ్ అని చూస్తే మీకు 8 into 4 అంటే మీకు 32 స్క్వేర్ ఫీట్ లోనే మన దగ్గర షీట్లు దొరుకుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇవి 3 into 4 32 స్క్వేర్ ఫీట్. ఓకే. సో వాటిలో ఉండే డిజైన్స్ ఇవన్నీ కూడా చూసామండి. దీని తర్వాత మరి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర? మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇంటిని ఇలా కార్పొరేట్ ఆఫీస్ని మొత్తం ఇలా డెకరేట్ చేసి పెట్టారు. వీళ్ళ దగ్గర దొరికే అన్ని ఐటమ్స్ మీరు రైట్ ఫ్రమ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా కొన్ని బేసిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయటండి. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడైతే కొన్ని ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేశారు, బట్ డే బై డే వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ అన్ని కూడా యాడ్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డీలర్స్ కోసం అండ్ సబ్ డీలర్స్ కోసం చూస్తున్నారండి. తమిళనాడు మొత్తం ఈచ్ అండ్ ఎవరీ డిస్ట్రిక్ట్లో వీళ్ళకి డీలర్స్ అండ్ సబ్ డీలర్స్ ఉన్నారు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో మనకి రాయలసీమలో ఉండే 4 districts లైక్ చిత్తూరు,
చిత్తూరు కానీ, కడప, కర్నూలు, అనంతపూర్ 4 డిస్ట్రిక్ట్స్ కూడా ఆల్రెడీ డీలర్స్ అండ్ సబ్ డీలర్స్ ఉన్నారట. సో రిమైనింగ్ ఆంధ్ర ఉండే మనకి డిస్ట్రిక్ట్స్కి కానీ, తెలంగాణలో ఉండే డిస్ట్రిక్ట్స్కి కానీ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ని అండ్ డీలర్స్ని అండ్ సబ్ డీలర్స్ని చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మంచి ఒక కొత్త బిజినెస్ అండి. నాకైతే ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటిది ఒక న్యూ ఐటమ్ ఉందని కూడా తెలియదు. మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి తెప్పించుకుంటారండి? సో ఈ మన ప్రోడక్ట్స్ వచ్చి తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్. వీళ్ళు ఓన్లీ 1 or 2 ఉన్నారటండి ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఇండియాలో. మెయిన్ వచ్చేసి వీళ్ళది బిజినెస్ బెంచ్ వాళ్ళది. సో మీరు ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ అనేది అండ్ డీలర్షిప్ అనేది వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు. డిస్ట్రిక్ట్కి ఒకరికే ఇస్తారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు వీళ్ళకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్లో వీళ్ళని కాంటాక్ట్ చేయండి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు అవుతుందండి? సో మనకి ఇన్వెస్ట్మెంట్ 4 to 5 lakhs పడుతుంది. 4 to 5 lakhs రూపీస్. దానికి మీరేంటి డిపాజిటా లేకపోతే డిపాజిట్ మనం తీసుకోవడం లేదు. 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కి మనం మెటీరియల్ సప్లై చేస్తాం. సో మెటీరియల్ సప్లై చేసి ఇది ఇన్స్టాలేషన్ అది కూడా మీరు ట్రై చేస్తారు. ఇనిషియల్ స్టేజ్ లో మనం లేబర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లేబర్ సపోర్ట్ అండ్ ఓకే. సో అదండి, మీకు ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు మార్బల్ స్టైల్లో ఉండేది చూసాం కదా. వీటి తర్వాత అప్డేటెడ్గా వచ్చిన కొన్ని రకాల షీట్స్ అండి ఇక్కడ చూడొచ్చు. సో మేడం వీటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇవి ఫోమ్ షీట్స్ అండి. సో మార్బల్స్ తర్వాత ఇవి కొంచెం ఇంకా తక్కువ రేటు అండ్ ఈజీ ఇన్స్టలేషన్. మనకి లేబర్ అసిస్టెన్స్ ఏం అవసరం లేకుండా మనమే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా? సో ఇది జస్ట్ దీంట్లో ఏం పెద్ద ఈజీగా ఇలా ఇక్కడ చూడొచ్చండి స్టిక్కరు. సో ఇలా 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 అంటించేసుకోవచ్చు. అంటే మనం ఇది వెన్ ఇట్ కమ్స్ టు వాల్ మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి. అంటే ఇక్కడ మీకు రెడ్ ఉంది, చాలా రకాల షీట్స్ ఉన్నాయండి. జస్ట్ ఈ స్టిక్కర్ తీసేసి మనం అంటించేసామంటే దూరం నుంచి చూస్తే అదేదో మనకి టైల్స్ని అంటించినట్టే ఉంటుంది. సో చూడొచ్చు చాలా మంచి లుక్తో ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడికి వచ్చాక ఇవి. ఇందులో మనకి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి, చూద్దాము. సో అందులో ఉండే ఇది వుడెన్ స్టైల్లో ఉంది కదా మేడం. సో ఇది వచ్చేసి ఇంకో కలర్లో ఉందండి. అంటే మనకి వాల్స్ వాటి ఆ కలర్ కాంబినేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్లో కూడా ఉంది. ఈ ఫోమ్ డిజైన్స్ మీద మనకి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఇలాంటివన్నీ కూడా ఫాల్ సీలింగ్ బాగుంటాయి. సో ఫాల్ సీలింగ్కి కానీ ఇలాంటివి మనకి బాత్రూమ్స్ అలాంటి వాటిలో కూడా వేయచ్చా? లేదు, మనం బాత్రూమ్ ప్రిఫర్ చేయాలి. ఓకే. సో మనం వీటి యొక్క ఫీచర్స్ కూడా చూద్దామండి. ఇవన్నీ ఈజీగా ఉంటుంది. అంటే జనరల్గా వీటికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుందండి, యూసేజ్ ఎక్కువ ఉంటుంది. మనకి షాప్స్కి కానీ లేదంటే రెంటెడ్ హోమ్స్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటివి మేబీ తీసుకొని స్టిక్ చేసుకొని కొంచెం రిచ్గా కనిపించేలాగా చేసుకుంటారు. కాబట్టి మనకి ఫ్యూచర్లో ఇలాంటి బిజినెస్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీరు డీలర్షిప్ తీసుకోవాలా, ఈ బిజినెస్ చేయాలా వద్దా అనేది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలా ఉంది వాళ్ళ అసిస్టెన్స్ మీకు ఏమేమి ఇస్తారు అనేది కూడా చూడొచ్చు. సో ఈ విధంగా కూడా ఉంటాయండి చిన్న చిన్నవి. ఇలాంటివి మనం జస్ట్ ఇలా గోడకి పెట్టేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. మనం చూడొచ్చు కిచెన్లో కానీ ఇంకెక్కడైనా గార్డెనింగ్ దగ్గర అలా జస్ట్ పేస్ట్ చేసేసుకోవచ్చు. రిసెప్షన్ అండ్ బెడ్రూమ్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇలాంటివి. ఓకే. సో వీటి ఫీచర్స్ అన్నీ ఎలా వస్తాయండి? మన కంపెనీకి సంబంధించి ఈ ప్రోడక్ట్స్ మీరు ఏవైతే మాకు చూపించారో ఇక్కడైతే చాలా ఉన్నాయి కదా, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? సో నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన పాలిగ్రానైట్ అనేది నేను చెప్పాను. సో మీకు న్యాచురల్ లుక్ మీరు చూసారంటే గ్రానైట్ అండ్ మార్బల్ లుక్ తప్పకుండా అక్కడ చూడొచ్చండి. మీరు ఈ హౌస్ని ఒక్కసారి చూడండి. ఈ ఆఫీస్ని వాళ్ళు ఒక మొత్తం కొన్ని రకాల ఐటమ్స్ తోటి చేసి పెట్టారు. ఇటు కంప్లీట్గా మీరు అన్ని వాల్స్కి చూడొచ్చు. ఆ లుక్ అనేది ఎలా ఉందో, న్యాచురల్ గ్రానైట్ మనకి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి. మనం కొన్ని కార్పొరేట్ ఆఫీసులలో కూడా ఇలాంటి లుక్ చూస్తుంటాము, వాల్స్కి లిఫ్ట్ దగ్గర ఆ విధంగా కూడా కదా. సో అలాంటి మనం గ్రానైట్తో చేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అట్ ద సేమ్ టైం మనకి గ్రానైట్కి మెయింటెనెన్స్ ఉంటుందండి. ఎవ్రీ 2 years మనం ఒక్కొక్కసారి దాన్ని బాగా పాలిషింగ్ చేయించడము లాంటివి చేయాల్సి ఉంటుంది. బట్ వీటికైతే అలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు కదా మేడం. సో ఒకసారి వేసేస్తే ఎన్ని ఇయర్స్ వరకు ఇది బాగుంటుందండి? సో మీకు వన్స్ మీరు ఫిక్స్ చేశారంటే 30 years లైఫ్ తప్పకుండా వస్తుంది. 30 years వరకు 30 years లైఫ్ ఉంటుంది. ఓకే. సో మీకు అగైన్ అండ్ అగైన్ మీ ఇంటిని రెనోవేట్ చేయడానికి ఖర్చులు కూడా ఎక్కువ అవ్వదు కదా. సో ఇందాక మీరు ఇది మూవబుల్ అండ్ రీయూజబుల్ అని తీసేసి కూడా మనం ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. సో ఇది వచ్చి 2 types గా మనం యూజ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. సో అదే ఎలాగంటే ఒకటి పేస్ట్. సో ఇది కూడా మన దగ్గర
దగ్గర అవైలబుల్. సో ఈ 2 పేస్ట్ తప్పకుండా యూస్ చేయాలి. సో ఈ ఒక పేస్ట్ వచ్చి కార్నర్స్ మాత్రం అతికిస్తారు. ఈ పేస్ట్ తప్పకుండా మిడిల్ లో జిగ్జాగ్ టైప్ లో అతికించాలి. సో ఈ టైప్ లో వన్స్ యూస్ చేస్తారు. ఇంకొకటి ఎలాగంటే స్క్రూ మనం ఫిక్స్ చేయొచ్చు. సో ఇది పెయింట్ చేసి అంటించకుండా స్క్రూతో ఫిక్స్ చేసి వస్తే దాన్ని తీసేసుకొని ఈజీగా ఇంకో దగ్గరికి వెళ్ళి కావాలనే దగ్గర పెట్టుకోవచ్చు. సో మరి 30 years వరకు అది అలాగే కొత్తగా ఉంటుంది తప్పకుండా. సో అదండి బిజినెస్ స్కోప్ అంటే జనరల్గా ఇప్పుడు చాలా మంది బిజినెస్ చిన్న చిన్న బేకరీస్ కానీ కొన్ని షాపులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ షాపు అది చిన్నదా పెద్దదా అని చూడట్లేదండి, ఆ డెకరేషన్ ఆ ఇంటీరియర్ అనేది చాలా రిచ్గా ఉండాలని చూస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన మోడల్స్ ఇక్కడ మనకి ఇందాక షీట్ టైప్స్లో ఉండేవి అలాంటి చాలా చూసాం కదా. సో ఎక్కువ షాపింగ్స్ వాళ్ళు పెడుతూనే ఉంటారు, కొత్త కొత్త షాపులు, రెస్టారెంట్స్, బేకరీస్ ఇలాంటివి యూజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి షాప్ పెట్టే వాళ్ళకి ఓన్ బిల్డింగ్స్ ఉండవండి. సో ఒక దగ్గర బిజినెస్ ఆగట్లేదంటే తీసి ఇంకో బ్రాంచ్ దగ్గర పెడతారు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటివి ఫ్యూచర్లో యూజ్ చేసే స్కోప్ అయితే మీకు బాగుంటుంది. సో దీంట్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేకపోయినా మీకు ఇక్కడ వీళ్ళకి కాల్ చేస్తే నాలెడ్జ్ అనేది ఇస్తారండి. మీరు ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలనేది కూడా వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఒక మంచి కొత్త బిజినెస్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అండి. సో ఇక్కడ నా నంబర్లో మీరు తెలుగుతోనే మాట్లాడి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో బిజినెస్ బెంచ్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మనతో ఉన్నారండి. హాయ్ సార్, నమస్తే. Hi, namaste. We are welcome to business opportunity for everyone. We are looking for the dealers for our products. For example, we are almost completed Tamil Nadu, completed our dealership in Tamil Nadu. This is a new business with a low investment. It's a no deposit amount. This is a low investment. For example, 4 to 5 lakhs. You can start your new business, innovative product. Very less people only the doing in India. So we can select this product, and we are also my vision also. We are the interior products. We update everything in our business bench company. So we are looking the distributors, dealers also, and also we have already 4 branches in Andhra, like Chittoor, Kadapa, and Anandapur. In other districts, we are welcome our dealers. So very less competition, I think, sir, for this business. Yes, that is very sure, ma'am. There is less competition and very more few people only it's doing this business. సో మంచి స్కోప్ ఉంటుందండి మనకి బిజినెస్ చేసే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి న్యూ బిజినెస్ అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్ అండ్ వెరీ కాంపిటీషన్ లెస్ బిజినెస్ని ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మా అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, ma'am. సో ఇవేంటండి? సో ఇవి వచ్చి అడిషనల్ యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబుల్. సో మీరు ఇక్కడ కూడా చూస్తుంటారు యాక్సెసరీస్ అనేది. సో కార్నర్స్ చూస్తారు, అవన్నీ మన దగ్గరే అవైలబుల్స్. ఓకే, ఇవన్నీ నేను చెప్పాను కదా అడిషనల్ యాక్సెసరీస్. ఓకే, సో అడిషనల్ యాక్సెసరీస్ అంటే కార్నర్స్ లో ఉండేవి. సో ఇక్కడ చూడొచ్చండి మీరు అట్లాంటి కార్నర్స్ లో కొంచెం స్టైలిష్ గా యూజ్ చేయడానికి కోసం చేస్తారు. ఓకే, అందులో సైజ్ ఆఫ్ ద రూమ్స్ బట్టి మేబీ ఇవి కనిపించాలి, కొంచెం బిగ్ గా కనిపించాలంటే మనం ఇలాంటి యూజ్ చేయొచ్చు. చిన్న హౌస్ కి అయితే మనం కొంచెం చిన్నవే చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి. సో ఈ బిజినెస్ గురించి తెలియని వాళ్ళకి ఇవంతా కొంచెం కొత్తగా అనిపించవచ్చు. వన్స్ మీరు ఇక్కడికి రావడం కానీ లేదా వీళ్ళతో మాట్లాడితే మీకు అన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా మనం లే చేయాలి అనే వాటికి సంబంధించిన టూల్స్ అనమాట. అవన్నీ కూడా కంప్లీట్గా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ వీళ్ళ దగ్గర కొత్తగా ఇలాంటి షీట్స్ ఇవేంటి మేడం? ఇది వచ్చి వాల్ పేపర్, గ్లిటర్ వాల్ పేపర్. ఓకే, సో ఇది కూడా మనకి ఫిక్స్ చేసేది చాలా ఈజీ. సో అండ్ తక్కువ అమౌంట్తో అయిపోతుంది. సో ఇలాంటి ఐటమ్స్ మీరు కొత్తగా ఇది ఎలాగంటే కానీ దీని ఫ్యూచర్ వేరే టైప్ గా ఉంటది. సో దీన్ని మనం ప్లైవుడ్ మీద అతకొచ్చు. ఓకే, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది వచ్చి మనం పాలిగ్రానైట్ లో చేస్తున్నాం. ఓకే, కానీ ఇది వచ్చి మీకు ఫుల్ అండ్ ఫుల్ కబోర్డ్. సో ఇట్లా కబోర్డ్ కి ఇట్లా పాలిగ్రానైట్ కావాలంటే అది పెట్టచ్చు, లేదంటే ఇలాంటిది కూడా పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి షీట్స్ లో మనకి చాలా కలర్స్ కూడా ఉంటాయండి. అండ్ పాలిగ్రానైట్ లో మనకి ఇక్కడ 3 mm ఉంటుంది, 1.5 mm కూడా ఉంటాయండి, 1.2 mm. సో ప్రజెంట్ మనకి ఆ 2 సైజెస్ ఉన్నాయా? ఓకే, సో ఈ విధంగా మనకి ఇల్లంతా అండి ఏ పార్ట్ అయినా మనం వీటితో డెకరేట్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చూడొచ్చు. సో ఇవి కూడా మనకి ఫోమ్ షీట్సే కదా. సో ఫోమ్ షీట్స్ తో మనం అంటించారంటే నమ్మొచ్చా అండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్, ఎవ్రీ కార్నర్ కి మనం వీటితో డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది ఉందండి.
సో మనం ఇందాక చూసాం కదా అండి, ఆ ప్లైవుడ్కి దాన్ని ఎంత చక్కగా మార్బల్స్ని అంటించేసి ఒక మంచి ఒక రిచ్ లుక్ తెచ్చారు. సో అదేవిధంగా మనం ఇందాక ఫోమ్ షీట్స్ చూసాం కదా, సో ఇందులో ఉండే కలర్స్ అన్నీ మీరు ఇక్కడ పెట్టిన తర్వాత చూడొచ్చండి వీటి లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫోమ్ షీట్స్లోనే ఇవి ఒక టైప్ అనమాట. ఇవైతే మన ఒక కుషన్స్ లాగా భలే ఉన్నాయండి. రెస్టారెంట్స్ అలాంటి వాటిల్లో డెఫినెట్గా ఇవి యూస్ చేస్తారు. అండ్ రిసెప్షన్స్లో అలా పెట్టడానికి కూడా చాలా రిచ్ లుక్తో ఉంటుంది. మీరు ఇవి చూడొచ్చు పైన ఫోమ్ షీట్స్లో మనం ఈ టైప్ కూడా చూసాం కదా. సో ఈ విధంగా ఫాల్ సీలింగ్ పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. అండ్ వాటిల్లోనే మనకి ఇంకొన్ని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ బ్లూ కలర్, అక్కడ పైన మనం గ్రే చూసాము, ఇక్కడ బ్లూ ఉంది. అండ్ ఈ షీట్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక లైట్ షేడ్ అని చెప్పొచ్చు. మాట్లాడుకున్నాం కదండి వీళ్ళకి ఎక్కడెక్కడ వీళ్ళ బ్రాంచెస్ అండ్ వీళ్ళ డీలర్స్ ఉన్నారనేది. తమిళనాడు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే వీళ్ళకి ఫుల్ అయిపోయారండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఏపీకి వచ్చినప్పుడు అనంతపూర్, కడప, చిత్తూరులో అయిపోయారు. సో రిమైనింగ్ కర్నూలు కూడా కంప్లీట్ అయ్యారట. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇండియా వైజ్ కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. సో ఒక మంచి న్యూ బిజినెస్ ప్లాన్ అని చెప్పొచ్చు. చాలా కొత్త బిజినెస్ అండి. ఎప్పుడైనా కొంచెం మన కొత్త బిజినెస్లో మంచి స్కోప్ ఉంటుంది మనకి ఇన్కమ్కి కానీ లేదంటే గ్రోత్ చేసుకోవడానికి. వీళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించిన పాంప్లెట్ అండి. ఇందులో అయితే చాలా రకాల ఫీచర్స్ ఇచ్చారండి. వీళ్ళు నేచర్ లుకింగ్ ఉంటుందన్నారు, వెదర్ అండ్ యూవీ అండ్ టెర్మైట్ రెసిస్టెంట్ అన్నారు. సో మేడం వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, ఫైర్ రెసిడెంట్ అని అది ఇదని, అవన్నీ చూద్దామండి. సో మీరు అడిగినది నేను ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే గ్రానైట్ అండ్ మార్బల్ లుక్ తప్పకుండా మన ప్రోడక్ట్ లో ఉంటుంది. అండ్ దెన్ వెదర్ యూవీ అండ్ టెర్మినేట్ రెసిస్ట్ తప్పకుండా ఉంది. అంటే మనకి చెదలు పట్టే ఛాన్సెస్ ఉండవండి. మామూలుగా మనం ఫాల్ సీలింగ్ చేయించినప్పుడైనా కానీ మనకి వుడ్ వర్క్ వెనక ముందు వైపున అలాంటి పెట్టినప్పుడు కూడా మనకి చెదలు పట్టే ఛాన్సెస్ అవి ఉంటాయి కదా. సో ఇవి వచ్చేసి పాలీ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి మనకి చెదలు పట్టే సమస్య ఉండదు, విరిగిపోతాయి, తునిగిపోతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. సో 30 years మీకు వారంటీ ఎన్ని రోజులు ఇస్తారండి మీ ప్రోడక్ట్? సో మన బ్రాండ్ వారంటీ 10 years వారంటీ. అండ్ దెన్ మీకు లైఫ్ అని చూస్తే మీకు 30 years లైఫ్ ఉంటుంది. 30 years లైఫ్ ఉంటుంది. పిల్లలు ఒకవేళ వీటి మీద స్కెచ్తో గీసేస్తే వాలంటరీ బ్రేకబుల్ అయితే మీకు అసెప్టబులే. కానీ మీరు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా అనేది మీకు ఎక్కడ స్క్రాచ్ లేదు. ఓకే, ఒకవేళ స్కెచెస్ అలాంటి మరకలు పడ్డాయి అనుకో, మరకలు అంటే మీరు జస్ట్ ఒక కాలిన్ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ టు క్లీనింగ్. ఓకే ఓకే. నెక్స్ట్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయండి? వెదర్ రెసిస్టెంట్ అంటే ఏంటండి? అంటే మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్ ఉంటుంది. సో వింటర్ అనేటప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తుంది. మన వుడ్ వర్క్స్ కి రిలేటెడ్ ఇప్పుడు మనం చూసాం కదా అండి, కబోర్డ్స్ చూసాము, కిర్రు మన సౌండ్స్ వస్తుంటాయి మనకి వింటర్లో. సమ్మర్ వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది. సో ఇలాంటి వాటితో ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే అవంతా ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. జీరో మెయింటెనెన్స్. అంటే మనం ఒకసారి వాటి చేసామంటే మళ్ళీ 30 years వరకు వాటిని కదిలించే పని ఉండదండి. అఫోర్డబుల్ ప్రైస్ వెన్ ఇట్ కంపేర్ టు మార్బల్స్. మనకి లుక్ అంతా కూడా మార్బల్ లుక్ ఉంది కాబట్టి మనం మార్బల్స్తోనే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్బల్స్ మెయిన్గా ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి అయితే అంటించరండి. నాకు తెలిసిన పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్లో అలాంటి వాటి బిల్డింగ్స్లో మాత్రమే ఇలాంటివి మార్బల్స్లో చూశాను. సో ఇవేంటంటే మనం కొంచెం చిన్న చిన్న షాప్స్కి కానీ బిజినెసెస్ కానీ లేదంటే కొంచెం హౌసెస్ కొత్తగా కట్టుకునే వాళ్ళు ఇప్పుడు బాగా ఇంటీరియర్ మంచిగా ఉండాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ రీజనబుల్ ప్రైజెస్లో మనం దీన్ని చేయించుకోవచ్చు. అండ్ హై స్ట్రెంగ్త్ అండ్ నాన్ బ్రిటల్ అంటే ఇదేంటండి? హై స్ట్రెంగ్త్ అంటే మీకు దీంట్లో వచ్చి అదే బ్రేకబుల్ అంటారు కదా, అదే అదే. ఓకే, బ్రేకబుల్ అంటే నాన్ బ్రేకబుల్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీ కరోసివ్ అంటే యాంటీ కరోసివ్ అంటే మీకు బిట్స్ వస్తుంది కదా. ఓకే ఓకే. నో కోటింగ్ అండ్ పెయింటింగ్. మనకు మళ్ళీ వీటి మీద కోటింగ్స్ పెయింటింగ్స్ లేదంటే మెయింటెనెన్స్ మార్బల్స్ వేసినప్పుడు ఏంటంటే ఎవ్రీ 2 years మనం దాన్ని పాలిషింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి అలాంటిది ఏం లేదు. ఒకసారి పోలినేజ్ మొత్తం తుడిచేస్తే నీట్గా అయిపోతుందండి. అండ్ కావాలన్నప్పుడు మనం రీయూజ్ అని ఇచ్చారండి. రీయూజ్ అయితే నిజంగా చాలా కొత్త కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇంత మంచి గుడ్ లుకింగ్ ఉండే వాటికి మనం ఇప్పుడు ఒక బిజినెస్ అనుకోండి, నేను ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇలాంటి తెచ్చి మనం అంటించలేము. బట్ ఈ రిచ్ లుక్ కోసం మనం వీటిని ఇలా స్క్రూతో పెట్టించేసుకొని ఒకవేళ మనం వేరే బ్రాంచ్ మారుతున్నాము లేదా వేరే బిజినెస్కే మారుతున్నాము అన్న కూడా మనం తీసేసుకొని వెళ్ళిపోయి మన కొత్త బిజినెస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ టు క్లీన్. ఆబ్వియస్లీ మనం కోలిన్ వేసి ఒకసారి వైప్ చేసుకుంటే పండుగ వచ్చినప్పుడు క్లీన్ అయిపోతుంది.
సో అదండి ఈ న్యూ అండ్ ట్రెండీ బిజినెస్ డీటెయిల్స్. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు ఈ బిజినెస్కి కావాల్సిన పెట్టుబడి 4 to 5 lakhs రూపీస్ అట. సో 4 to 5 lakhs ఉంటే మీరు ఇంత కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. జనరల్గా మార్బుల్ బిజినెస్ మొదలు పెట్టాలంటే ₹1,00,00,000 కామన్గా ఉండాలనుకుంటా నాకు తెలిసి, ఆ ప్లేస్ అవన్నీ కూడా చూసుకోవడానికి. బట్ మనం ఇక్కడ 4 lakhs నుంచే మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు డిపాజిట్ ఏం చేయక్కర్లేదండి. మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి సంబంధించిన మెటీరియల్స్, లేబర్స్ని వీళ్ళు స్టార్టింగ్లో మీకు పంపించి మొత్తం ఆబ్వియస్లీ కొత్త బిజినెస్ అంటే ట్రైనింగ్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఒక కొత్త ఆపర్చునిటీ అండ్ ఒక్కసారే ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఒక్కరికే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళని ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్లో తెలుగు వారిని కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. పర్వీన్ గారు ఇంత మంచి బిజినెస్ గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు మేబీ ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్లో పర్వీన్ గారే అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ అండి.